యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారాగా ఇప్పటికి అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అనేక మంది కన్నీరు తొడబడుతున్నాయి. కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో బాధలున్న వారు విడుదల పొందుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. అనేక మంది వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. దేవుడు అనేక మందితో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ వచ్చి దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను అనుభవించాలని కోరుతూ ఉన్నారు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు. మీరు అనేక మందికి షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు, ఆదరించబడతారు. గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయి. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈరోజు మన అందరికి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 92వ కీర్తన 3వ వచనం. యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన వాగ్దానం. ఈరోజు ఎంతమంది ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో మీ అందరికీ గొప్ప శుభవార్త ఏంటంటే, దావీదు అంటున్నాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. హల్లెలూయా! నీవు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్ని విషయాల్లో ఆనందించాలంటే దేవుడు నీ పట్ల కార్యం చేయాలి. ఆ కార్యాన్ని దేవుడి వారంలో నీ పట్ల జరిగించబోతున్నాడు. ఎవరెవరు కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహం కొరకు, గర్భఫలం కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, మంచి ర్యాంకు కొరకు, ఎలాంటి విధంగా నువ్వు ఎదురు చూస్తున్నావో కానీ దేవుడు అంటున్నాడు, ఆయన తన కార్యము చేత నిన్ను సంతోషపరచబోతున్నాడట. హల్లెలూయా! దావీదు అంటున్నాడు, యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దావీదు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, దావీదు జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. ఆయన కార్యము చేత నిన్ను సంతోషపరచబోతున్నాడు. దేవుని కార్యం కొరకు ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభువా, ఒక్క కార్యం నా పట్ల చేయండి, నా పిల్లల పట్ల చేయండి, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నాకు కలిగిన సమస్తం పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయమని మీరు అడుగుతున్నారు కదా. ప్రభు ఈరోజు మీతో మాట్లాడు. ఆయన తన కార్యము చేసి నిన్ను సంతోషపరచబోతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? కష్టంలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, అప్పులు, ఇరుకులు, కోర్టు కేసులు, రుణబాధలు, ఎన్నో రకరకాల శ్రమల్లో ఈ వాగ్దానం వింటా ఉన్నాం. భయపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఆయన కార్యం చేసి నిన్ను సంతోషపరచబోతున్నాడు. ఇప్పటి వరకు ఏడుస్తున్న నీవు, దుఃఖంలో ఉన్న నీవు, ఆదరణ లేకుండా నీవు, విసిగిపోయిన నీ జీవితాన్ని సంతోషపరచబోతున్నాడట. ఆయన కార్యం చేత దేవునికి స్తోత్రం. ఆయన అద్భుతం చేత, ఆయన మహిమ కలిగిన మాట చేత నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప సంతోషాన్ని కలిగ చేయబోతున్నాడు. ఉదయకాల సమయంలో చాలా మంది వాగ్దానం వింటూ, అవును, కన్నీటిలో ఉన్నాను, నిందల్లో ఉన్నాను, అవమానాల్లో ఉన్నాను, మారు మనసు లేదు నా భర్తకి, పిల్లల మాట వినట్లేదు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను మీరు అనుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, వారందరికీ గొప్ప కార్యం చేయబోతున్నాను. దేవుడు తన కార్యం చేసి నేను సంతోషపరచబోతున్నాడు. దేవునిలో నువ్వు తేలి తేలి ఆడి ఆనందాన్ని ప్రభు నీకు దయచేయబోతున్నాడు. గొప్ప కార్యం, అద్భుతమైన కార్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. యెహోవా, నీ కార్యము చేత నన్ను సంతోషపరచుచున్నావని దావీదు ఎలాగైతే సాక్ష్యమిచ్చాడో, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా, నీ కార్యము చేత సంతోషపరచబోతు నీకు స్తోత్రం. నీ కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన దిగివచ్చును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా, వారందరూ నీ కార్యము చేత సంతోషించుదురు గాక. అలాంటి కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా! దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం, ఆయన కార్యము చేత నేను సంతోషపరచబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.